శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శనిగారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది, ఎలర్జీస్ లాంటివి. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం కొనసాగుతూ ఉన్నది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క దృష్టి, పూర్ణ దృష్టి ఎప్పుడైతే వృశ్చిక రాశి మీద పడుతూ ఉందో అదృష్టం అంటి ఉంటుంది వీళ్ళకి. భగవంతుడి యొక్క ఆశీస్సులు వెన్నంటి ఉంటాయి అని చెప్పచ్చు. దానికి తోడుగా తృతీయ స్థానంలో రవి బుధులు యోగిస్తున్నారు. అలాగే లాభస్థానంలో కేతు యోగిస్తున్నారు. 4 గ్రహాలు ఇంత బాగా యోగిస్తున్నాయి. అలాగే శుక్రాచార్యుల వారు కూడా పంచమంలో యోగిస్తున్నారు. 5 గ్రహాలు ఇంత బాగా యోగిస్తున్నాయి అంటే గురువుగారి యొక్క విశిష్ట ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇతరత్ర గ్రహాలు కూడా యోగిస్తున్నాయో అప్పుడు ఇంకా ఎక్కువ అధికమైన ఫలం ఉంటుంది కదా, ఆ ఫలాన్ని కూడా గురువుగారు చాలా అద్భుతంగా ఇచ్చేస్తారు. ఎక్కడ ఆటంకాలు లేకుండా ఇచ్చేస్తారు. నిజానికి అర్ధాష్టమ శని ఉంది వీరికి. అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా గురువుగారి యొక్క బలం చాలా బాగున్న కారణం చేత, గురుబలం అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఇక్కడ అనేక రకాలైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక అన్నదమ్ములు, కొట్లాటలు, ఆస్తి తగాదాలు, ఇలాంటి విషయాలలో అన్నదమ్ముల మధ్య ప్రేమ పెరిగి కొట్లాటలు తగ్గిపోతాయి. కోర్టు వ్యవహారాలు వీళ్ళకి వీరే పరిష్కరించుకోగలుగుతారు. పెద్ద మనుషుల్ని పెట్టుకున్నా కూడా అవసరం లేదండి, మేము ఇలాగ తీర్మానించుకున్నామని వీళ్ళకి వీళ్ళే చెప్పిస్తారు. మానసికమైనటువంటి సంకల్పం, ఆ బలాలు పెరుగుతాయి, ఐకమత్యం పెరుగుతుంది, ఆత్మీయత ఆదరణలు పెరుగుతాయి. బంధువర్గాన్ని అందరినీ కూడగట్టుకుంటారు, కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు, విరోచితమైన కార్యక్రమాలు చేస్తారు. అందరూ కలిసి ఒక నిర్ణయం చేసుకొని చేస్తారు. అలాగే ఇక కలిసి కట్టుగా ఉందాము, ఎప్పటికీ కూడా మనలోని ఈ ఐకమత్యం విడిపోకూడదు, మనం ఒక కుటుంబ సభ్యులం, మనందరము ఎప్పుడూ ఇలాగే ఉందాము, ఇంకా ఎప్పటికీ కూడా విడిపోకుండా ఉండి అందరికీ ఒక సర్ప్రైజ్ కలగజేద్దాము, వీళ్ళేంటి ఇంత ఐకమత్యంగా ఉన్నారు అనేటట్టుగా చేద్దామని అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రవి బుధులు ఉండడమే కాదు, వారి మీద గురువుగారి దృష్టి కూడా ఉండడం చేత చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విరోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మీ మానసిక ఆనందాన్ని కనీసం అంటే ఒక 3-4 రెట్లు పెంచుతుంది. గురువు యొక్క అనుగ్రహం ఉండడము, అలాగే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చక్కటి ఫలితాలు ఉండడము, గురువుగారి యొక్క దృష్టి ఆ రాసుల మీద కూడా ఉండడం చేత మీరు చాలా అధికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. సంతానం విషయంలో పూర్వం కన్నా కొంచెం మేలు కలిగించే అంశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఉన్నత స్థితి ఉంటుంది, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఏదో ఒక విధంగా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలని పొందుతూ ఉంటారు. కుటుంబంలో కూడా ఐకమత్యం ఉంటుంది. ఏదైనా స్థిరచిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా కొద్దిగా ప్రయత్నం చేద్దాము, ఫలిస్తుంది అనే దిశగా ఉంటాయి. రుణాల విషయంలో మీకు రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పూర్వం ఎవరైతే మీ దగ్గర రుణాలు తీసుకున్నారో వాళ్ళు తీర్చేస్తారు. మీకు ఆ ధనము రాకపోయినట్టయితే మీరు కొత్త రుణాలు చేయవలసి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ మీ పాత బకాయిలు వసూలైపోతాయి. ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పితృవర్గ విషయంలో కూడా కొంచెం కాయకష్టం పెరిగే విధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక భగవత్ సంకల్పం మీకు అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేయండి. మీకు ఇంకా ఇంకా బాగుంటుంది. నిత్య పూజ మనకండి. వారం అంతంలో మారేటటువంటి గ్రహస్థితులలో బుధుని యొక్క స్థితి చాలా చాలా బాగుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం.